మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంస యోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సప్తమ భావంలో ఏర్పడేటువంటి బుధ ఆదిత్య యోగము వీరికి ముందుగా కలత్ర సమస్యలను తెచ్చిపెడుతుంది. దీంతో పాటుగా కొంతమేర మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి మిమ్మల్ని బలి చేస్తుంది. సో వ్యాపారస్తులకు కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, కస్టమర్స్ నుండి తీవ్రమైనటువంటి మనకు ఏమిటి అంటే ఎదురు దాడులు, ఎదురు దెబ్బ, ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పి ఇచ్చారు, బాగాలేదు అనేటువంటిది కానీ, లేదా ఇలాంటివి కొన్ని మకర రాశి వారికి అంటే ప్రజలల్లో మీపై, మీ కంపెనీపై, మీ పేరు కలిగినటువంటి వ్యక్తులపై కొంతమేర ఒక చిరాకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి మకర రాశి వారికి. సో మీకు కూడా కొంతమేర ఈగో ఫీలింగ్ కానీ, కోపం కానీ కొంత ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అన్నింటినీ అరికట్టి ఓపికగా ఉండాలి అనుకుంటే తప్పకుండా రెమెడీ మనం వీడియో చివరిలో చెప్తాం. సో అధికారుల ఆగ్రహము, కొంత దురదృష్టమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడము, అంటే ఎలా అంటే దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎదుటి వ్యక్తి మనపై అరవడం కానీ, లేదా శరీరము కొంతమేర మనకు ఒక ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోవడం కానీ, అంటే ఎప్పుడు నిద్రగా ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లైక్. ఇంకా అదేవిధంగా
ఈ యొక్క మకర రాశి వారికి కొంత పితృదేవతల అనుగ్రహము తక్కువైందని చెప్పుకోవచ్చు. సో ప్రతిరోజు నార్త్ డైరెక్షన్స్లో పితృదేవతలకు ఒక నమస్కరించుకోవాలి. నార్త్ డైరెక్షన్లో నిలబడి తప్పకుండా వారిని మనసులో స్మరించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇంకను కొంతమేర ఆత్మీయుల ఎడబాటు, అంటే దగ్గర ఉన్నటువంటి వారు, మనం ఎంతో అభిమానించేటువంటి వారు, మనకెంతో కావలసినటువంటి వారు మనల్ని దూరం పెట్టడం కానీ, లేదా మనమే వారిపై కొంత అశ్రద్ధ చూపడం వల్ల వారు మనకు దూరం అయ్యేటువంటి సందర్భాలు ఏర్పడడం. ఇందులో భార్యాభర్తలు కావచ్చును, పార్ట్నర్షిప్లో చేసేటువంటి వారు కావచ్చును, ఏదో కొత్తగా పరిచయమైనటువంటి వారు కావచ్చును, ఏదో ఒక ఇల్లీగల్ ఎఫైర్లో ఉండేటువంటి వారు కావచ్చు. అదేవిధంగా కొంతమేర కొన్ని పనులు ఆలస్యంగా ముందుకు వెళతాయి. సో సడన్గా ఈ పని అయిపోయినట్టుగానే ఉంటుంది, మరలా తిరిగి చూసేసరికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. సో దీంతో పాటుగా కొంత కలత్ర సమస్యలు, అంటే భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో దీంతో పాటుగా అభిప్రాయాలలో భేదాలు, అంటే ఈరోజు ఇట్లా అంటే ఇది చేద్దామంటే లేదు నువ్వేంది నాకు చెప్పేది, నేను చెప్పింది నువ్వు విను అనేటువంటి విధంగా భార్యాభర్తలలో కానీ పార్ట్నర్షిప్లో కానీ మనం రోజు పనిచేసేటువంటి కొలీగ్స్తో అయినా కూడా మనకు కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే సంతాన బాధలు, పిల్లలు వారు చేసేటువంటి పనుల వల్ల తల్లిదండ్రులకు బాధ కలిగించేటువంటి సందర్భాలు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో నిరుత్సాహంగా ఉండడము, ప్రయాణాలలో కూడా కొంత నష్టము కలిగేటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మకర రాశివారు తప్పకుండా గోధుమ పిండిని, ఒక గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రాన్ని దానంగా ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. దీనికి తోడు ఏమైనా కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కుదిరితే గణపతి సంబంధించినటువంటి పూజ కానీ, గణపతి స్వామివారికి అభిషేకం కానీ, గరకమాలను సమర్పించడం కానీ చేయడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకను మకర రాశి వారు ఈ సందర్భంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈ సందర్భంలో చాలా నెగిటివ్ ఉండడము, మనల్ని తిట్టుకోవడము, లేదా మనపై ఎవరైనా నిందలు వేయడము, బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. కనుక ఈ రాబోయే 41 రోజులు కూడా తప్పకుండా మీరు ఎక్కువగా దేవాలయానికి వెళ్ళాలి. ఈ యొక్క సూర్య భగవానుని వద్ద, అదేవిధంగా బుధ గ్రహం వద్ద దీపారాధన చేసి బుధునికి చక్కటి నైవేద్యము, సూర్యునికి చక్కటి నైవేద్యాన్ని సమర్పించి మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కుదిరితే ఈ యొక్క సూర్య అష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, లేదా ఈ బుధునికి సంబంధించినటువంటి మనకు గణపతి నామాలు కానీ, బుధునికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కూడా ఉంటవి. వీటిని చదవడం వల్ల మంచి ఫలితం మీ సొంతం